జంతువుల్లో కొన్ని రోజుల రిలేషన్స్ ఉంటాయండి. కూస్ అంత పెద్దగా అయిన తర్వాత ఆటోమేటిక్గా కూడా ప్లేసుల కోసం ఫైటింగ్ మొదలెట్టేస్తాయంట. మామూలు జంతువులే అలా చేసినప్పుడు ఇంకా పెద్ద పెద్ద పులులు సైలెంట్గా ఎందుకుంటాయండి? అందుకే ఆ రెండు తల్లి కూతులైనా కూడా గట్టిగానే ఫైటింగ్ చేసుకున్నాయండి. ఇలాంటి సీన్లు ఎప్పుడు పడితే అప్పుడు కనిపించేస్తాయి అనుకున్నారేమో, అస్సలు కానే కాదండి. అందుకే మీకోసం అది అట్టుకొచ్చేసాను అనమాట. మీరు కూడా ఓ లుక్ వేసి ఎంజాయ్ చేసేయండి. మరి అడవుల్లో సఫారీ సమయంలో పులులు కనిపించడమే తక్కువ. కనిపించినా అవి గంభీరంగా సైలెంట్గా ఉంటాయి. వాటి విన్యాసాలు కళ్ళబడడం చాలా అరుదు. కానీ రణతంబూర్లోని టూరిస్టులకు అలాంటి రేర్ సీన్ చూసే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. అక్కడ ప్రసిద్ధ పులి రిద్ది అభయారణ్యం జోన్ 3లోని భూభాగంపై తన కుమార్తె మీరాతో ఫైట్కు దిగింది. ఉదయం సఫారీ సమయంలో టూరిస్టులు ఆ తల్లి బిడ్డలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుండగా చాలా దగ్గరగా చూశారు. తల్లి తర్వాత ఆ ఏరియా నాదే అన్నట్టుగా తన తల్లి రిద్దితో సవాల్ చేస్తున్నట్టుగా ఫైట్ చేస్తుంది మీరా. కాసేపటికి వారంతా చూస్తుండగానే ఆ పోరు భీభత్సంగా మారిపోయింది. రెండు పులులు బిగ్గరగా గర్జించాయి. ఆ పులుల గాండ్రింపు శబ్దాలు ఆ అటవీ ప్రాంతంలో రీసౌండ్ చేశాయి. పోరాటం చిన్నదే కాని చాలా గట్టిగానే సాగింది. ఆ ఫైట్లో తల్లి పులి రిద్దే గెలిచింది. మీరా అక్కడి నుంచి అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది. ఈ ఫైట్లో ఆ రెండు పులులకు దెబ్బలు తగిలాయి. ఇది ఏరియాలో పట్టు కోసం జరిగే ఫైట్. అడవి జంతువుల ప్రవర్తనలో సహజమైన భాగం. ముఖ్యంగా పిల్లలు పెద్దయ్యాక వాటి సొంత స్థలాన్ని వెతకడం ప్రారంభిస్తాయి. అప్పుడే ఇలాంటి ఘర్షణలు సహజంగానే జరుగుతాయని అటవీ అధికారులు చెప్తున్నారు. రిద్ది పిల్లలు 3 పెద్దయ్యాక వాటి తల్లి నుంచి వేరుగా తమ సొంత భూభాగాలను ఏర్పరచుకోవడం ప్రారంభించినప్పుడు ఈ ఘర్షణ జరిగింది. ఒక పిల్ల తన సొంత ప్రాంతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాని మొదటి సవాల్ సాధారణంగా తల్లితో ఉంటుందని వన్యప్రాణి నిపుణులు అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. రిద్ది ఇప్పుడు తన తల్లి ప్రాంతంలో సొంత భూభాగాన్ని ఏర్పరచుకుంది. జోన్లు 3, 4లోని పదం సదస్సు, రాజ్ బాగ్, మాలిక్ సరస్సు, మండూప్ ప్రాంతాల్లో దానిని చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని రణతంబూర్ గూడంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో తిష్ట వేయడానికి మీరా తన తల్లితో ఫైట్ చేసింది, కానీ వర్కౌట్ కాలేదు. ఎట్ అమేజింగ్ నేచర్ ఎక్స్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటికే 3.5 లక్షల మంది చూశారు.